హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మీ రేఖ. వెల్కమ్ టు రేఖా క్యూటీ 953 యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, అందరూ బాగున్నారా? నేను కూడా బాగున్నానండి. ఫ్రెండ్స్, ఇంకా మేమైతే నిన్నటి షార్ట్ వీడియోలో మీరు చూసినట్లయితే ఇంటికైతే వచ్చేసామని చెప్పేసి వీడియో పెట్టాను కదా. ఇంకా ఆ రోజు నైట్ అయితే బస్సులో చెప్పాను కదా, డ్రైవర్ వెనక సీట్లో కూర్చొని ఉన్నామని చెప్పేసి. నైట్ అయితే ఇంకా ఫుల్ హెడేక్ అనమాట. చాలా వామిటింగ్స్ అయిపోయింది ఇంటికి రాగానే. ఇంకా ఆ రోజు కాల్ కూడా అటెంప్ట్ చేయలే. అక్క చేసింది, బట్ మా వారికి చెప్పేశాను ఇంటికి వచ్చేసామని చెప్పి. నా వల్ల అస్సలు అవ్వట్లేదు, చాలా చాలా ఇబ్బంది పడిపోయానని చెప్పేసి ఇంకా పడుకునేసాను. ఇంకా మార్నింగ్కి తగ్గిందనమాట. అంత ఇబ్బంది పడ్డాను. మెయిన్గా సౌండ్ డిస్టర్బెన్స్. ఈసారి ఎక్కడైనా వెళ్తే మాత్రం ఇట్లా ఖచ్చితంగా కాటన్ అంటే పత్తి తీసుకొని చెవుల్లో పెట్టుకునేలా అనిపించింది నాకు. ఒక నిమ్మకాయ మంచిగా బ్యాగ్లో పెట్టుకొని వెళ్ళాలి వామిటింగ్ అనిపించినప్పుడు, వాసన చూసుకోవడానికి. అట్లా అనిపించింది అనమాట నాకు. మామూలుగా చాలా రోజులు అయిపోతుంది కదండి, ఎప్పుడో ఒక్కొక్కసారి అట్లా బస్సులో వెళ్ళే వాళ్ళం. కారు ఉండింది కాబట్టి. మొన్న చెప్పాను కదా, చిత్తూరుకి వెళ్ళేసి వస్తుంటే ప్రమోషన్ పని మీద కార్ అయితే ఇబ్బంది పెట్టేసింది, టైర్ పంచర్ అయిపోయిందని చెప్పేసి. సో ఇంకా టైర్లన్నీ కూడా బాగా అరిగిపోయాయి అనమాట కార్కి. ఇంకా అవన్నీ కూడా చేంజ్ చేసి ఇంకా అది కొంచెము రెడీ చేయాలి కార్ అంటే. మనకి ఇప్పుడు అవ్వని పని అనమాట. అందుకోసం అని చెప్పేసి ఇంకా పక్కకి పెట్టేశాము. దాన్ని చూస్తే ఇంక అవ్వదని చెప్పేసి ఇంక అట్లా ఎక్కడ వెళ్ళాలన్నా ఇప్పుడు బస్కి వెళ్ళిపోతున్నాం అనమాట. బట్ ఈ ఎండాకాలం అస్సలు బస్సుల్లో ఎక్కడ వెళ్ళలేమండి. మెయిన్గా మా ఊరికి అయితే అస్సలు వెళ్ళలేము, చిత్తూరుకి. చాలా ఇబ్బంది అనమాట. బట్ పిల్లల్ని తీసుకొని వెళ్తున్న పిల్లలు కూడా తట్టుకుంటున్నారు, ఎందుకంటే ఇంట్లో సిచ్యువేషన్ వాళ్ళకి అర్థమవుతుంది కాబట్టి. ఇంకా ఏదోలాగా నా మైండ్ బాగాలేదని చెప్పేసి అక్క వాళ్ళ ఇంటికి వెళ్ళాము. అక్కడ సరదాగా 2-3 రోజులు ఉండేసి అన్నీ మర్చిపోయి రిలాక్స్గా అయితే ఇంకా ఇంటికి వచ్చేసాను. ఈ రోజు నుంచి కూడా ఇంకా నా పనులు నేను చేసుకొని ప్రశాంతంగా ఉండాలని చెప్పేసి అయితే అనుకుంటూ ఉన్నాను. ఇంకా ఈ రోజు అయితే మీ అందరితో కూడా డీమార్ట్లో ఏమేమి షాపింగ్ చేసామని చెప్పేసి అయితే చూపిద్దాం అనుకుంటూ ఉన్నా. రాత్రి తెచ్చిన లగేజ్ మొత్తం కూడా అట్లనే పెట్టేసి పడుకునేసి ఉన్నాము. ఇప్పుడే మొత్తం ఓపెన్ చేస్తున్నా. ఇంకా బట్టలన్నీ కూడా ఉతకాల్సినవి ఉన్నాయి, అవన్నీ కూడా తీసి యాక్చువల్లీ అక్క వాషింగ్ మిషన్లో వేసేస్తాననింది, బట్ మేమే వద్దన్నాము. అవి చేత్తో ఉతకాల్సిన బట్టలు ఇంటికి వెళ్ళి ఉతుక్కుంటానులే, కొత్త శారీస్ కొత్త బట్టలు ఉన్నాయని చెప్పి ఇంకా అవన్నీ కూడా తీసుకొచ్చామా. ఇంకా అవన్నీ వాషింగ్ మిషన్కి వేసేసి ఉతకాల్సినవి అక్కడ పెట్టేశాను. దాని తర్వాత ఇంక ఇప్పుడైతే డీమార్ట్లో ఏమేమి షాపింగ్ చేశానో చూపిస్తా. నాకైతే ఒకటి అనిపించింది, ఇంకా జన్మలో డీమార్ట్కి వెళ్ళకూడదు అనేసి. ఎందుకంటే నేను ఎన్నోసార్లు షాపింగ్స్కి వెళ్ళాను, మార్ట్కి, తర్వాత రిలయన్స్కి, విశాల్ మార్ట్కి ఇట్లా వెళ్ళున్నాను చాలా టైమ్స్. కానీ నాకు అక్కడ ఎన్ని తీసుకున్నా పెద్దగా అమౌంట్ ఒక 5,000 లోపే అయ్యేది. బట్ ఇక్కడ మాత్రం నాకు అర్థం కాలేదు. కానీ అసలు చూడడానికి చాలా తక్కువ ప్రైజెస్గానే ఉన్నాయి, కానీ డబ్బులు మాత్రం చాలా ఎక్కువ అయిపోయిందని అనిపించింది నిజంగానే. అండ్ చాలామంది కూడా నేను అమౌంట్ ఎంత అయి ఉంటుందో గెస్ చేయండి అంటే కొంతమంది గెస్ చేశారు కరెక్ట్గా. అండ్ ఒకరైతే 50,000 పెట్టారు. అమ్మో, 50,000కి ఒకసారిగా షాపింగ్ చేసేంత కెపాసిటీ మనకి ఇంకా అరేంజ్ రాలేదులేండి. వచ్చినా కూడా అంత అమౌంట్కి అయితే షాపింగ్ చేయను. కావాలంటే గోల్డ్ కొనుక్కుంటాను, ఎందుకంటే గోల్డ్ రేటు చాలా ఎక్కడికో వెళ్ళిపోతుంది, ఆకాశాన్ని తాకుతుంది అనమాట. కాబట్టి మనము మెయిన్గా నేనైతే ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్నది గోల్డ్ పైన, ఇలాంటి వాటిపైన ఇన్వెస్ట్మెంట్ పెడతాను. కానీ కాకపోతే ఇవి ఎందుకు తీసుకున్నాను అనేది నాకే అర్థం కాలేదన్నమాట. మెయిన్గా ప్రాబ్లం ఏంటంటే పిల్లల్ని తీసుకెళ్ళడము. యాక్చువల్లీ మా అక్క నేను అనుకున్నాం అనమాట, ఇక్కడ నుండి బయలుదేరేటప్పుడే నేను ఫిక్స్ అయ్యేలా డీమార్ట్కి వెళ్దాం అక్క అని చెప్పేసి. ఇంకా సరే వెళ్దామని చెప్పి ఫ్రీగా ఉన్నాం కదా అని వెళ్తే ఇంకా పిల్లలు మేము వస్తామన్నారా. ఇంక పిల్లల్ని వదిలేసి ఎలా వెళ్తాం చెప్పండి. అందుకోసమని తీసుకెళ్తే ఇంకా పిల్లలు అయితే ఎత్తెత్తి వేసేసారు. సరే ఇంకా వాళ్ళని అక్కడ అనలేము, ఏమీ కోప్పడలేము, అది బాగుండదని చెప్పేసి ఇంక అట్లా తీసుకోవాల్సి వచ్చే. బిల్ ఏమో అంత మోత మోగింది. ఇంక మా వారైతే 190 రూపీస్ అని చెప్పేసి 2 షర్ట్స్ అయితే తీసుకున్నారు. అవి ఎలా ఉన్నాయో వాష్ చేసిన తర్వాత చూడాలి. అండ్ ఇంకా నేను బెడ్ పైన వేయడానికి బెడ్ కవర్స్ తీసుకున్నా, బెడ్షీట్స్. అవి ఒకటి 750 రూపీస్ డబుల్ కాట్ది. ఇంకా అదొక సెట్ తీసుకున్నాను. ఇంకొక 3 తీసుకున్నాను బెడ్ కవర్సే. అవి కూడా ఎందుకంటే సింగిల్ అనమాట, అవి దివాన్ పైన వేయడానికి అట్లాంటివి. బట్ ఇంటికి ఎవరైనా వచ్చినప్పుడు, ఇప్పుడు ఎండాకాలం కదా, ఇంకా రాబోయేదంతా ఫెస్టివల్స్ ఉన్నాయి, అలాంటప్పుడు ఇంక ఇంటికి వచ్చారంటే కింద సింపుల్గా ఇది వేసుకొని ఒక పిల్లో వేసుకొని పడుకొనేస్తే ఎండకి బాగుంటుంది చల్లగా అని చెప్పేసి ఇంకా 3 తీసుకున్నాను ఎక్స్ట్రాగా. 149 రూపీస్లో 2 తీసుకున్నా, 169 రూపీస్లో ఒకటి తీసుకున్నాను. చాలా బాగున్నాయండి, కాటన్ అనమాట ఇవి. చాలా స్మూత్గా బాగుంటాయి అండ్ సమ్మర్కి కూడా బాగుంటాయి. బెడ్ పైన వేసుకున్నా లేకపోతే కింద వేసుకొని పడుకున్నా అని చెప్పేసి. ఇదిగోండి, ఇది మాత్రం 169, మిగతా 2 కూడా 149 రూపీస్. పర్లే, నాకు రీజనబుల్ అనిపించి మంచి డిజైన్స్ సెలెక్ట్ చేసుకొని ఇంకా అక్క నేను సెలెక్ట్ తీసుకున్నాం అనమాట. పనికొచ్చేటివే ఇవి మాత్రము. వేస్ట్ అయితే ఏం చేయలేదులేండి, బట్ కొన్ని నాకు వేస్ట్ అని అనిపించింది, మనీ వేస్ట్ చేసామేమో వీటిపైన అని చెప్పి. అవేంటని చూపిస్తా. ఇంకా మొత్తానికి
ఇవన్నమాట. ఇక్కడ ఒక్కొక్కటిగా చూపిస్తాను ఇక్కడైతే. సో ఇంకా మా వారైతే వీడియో షూట్ చేస్తున్నారు. ఇంకా ఆయన అయితే నాకు బ్యాక్ పెయిన్గా ఉంది, నన్ను వదిలేయండ్రా ప్రశాంతంగా అన్నారనమాట. నేను మాత్రం ఒప్పుకోలే, నాకు వీడియో తీయాల్సిందే అని చెప్పాను. ఇంకా తీస్తున్నారు. సో పెద్దమ్మాయి నేను కూర్చొని చూపిస్తూ ఉన్నాం. ఈ 2 కప్స్ కూడా నేను దేవుడి రూమ్లో నైవేద్యంగా దేవుడికి పూజ చేసినప్పుడు ఏదైనా పెట్టుకోవడానికి బాగుంటాయని 74 రూపీస్ అనమాట ఒక్కొక్కటికి. సో చాలా బాగున్నాయండి. మనకి ఈ కోటింగ్ వచ్చింది కదా గోల్డ్ కలర్లో, అది బాగా అనిపించి తీసుకున్నాను అనమాట. అవి 2 కూడాను పూజకి పెట్టుకోవడానికి సపరేట్గా పూజ గదిలో పెట్టేసామంటే నైవేద్యం పెట్టుకోవడానికి బాగుంటాయని. ఇంకా ఇవి 4 తీసుకున్నాను. ఈ 4 కూడా మనకి 29 రూపీస్ పడింది ఒక్కొక్కటి. ఇవి మన ఇంట్లో ఫుడ్ తినేటివి బనానా లీఫ్ ప్లేట్లు ఉన్నాయి కదా, సో వాటికి తోడుగా ఈ 4 తీసుకున్నాను అనమాట. ఇన్ కేస్ ఎప్పుడైనా సైడ్ డిష్గా కర్రీస్ లేకపోతే నాన్ వెజ్ చికెన్ ఫ్రై ఇలాంటివి చేసినప్పుడు అందులో పెట్టుకొని తింటే కాంబినేషన్ ప్లేట్స్ ఈ కప్స్ మ్యాచింగ్ ఉంటాయని తీసుకున్నా. అండ్ ఇక్కడ నేను చేతిలో పెట్టుకున్నవన్నీ కూడా హెయిర్ బ్యాండ్స్, హెయిర్ క్లిప్స్ ఇవన్నమాట. మా పెద్దమ్మాయి వండి ఇవన్నీ. అసలు నేనైతే కోపం వచ్చేసింది నాకు అక్కడ డీమార్ట్లో. పక్కన ఎవరు చూస్తారని కూడా పట్టించుకోలేదు, నేను అరిచేసాను అనమాట 2 టైమ్స్ అయితే. ఎందుకమ్మా ఇవంతా, అసలు మనం వేసేది కూడా లేదని. బట్ మా అమ్మాయి వినలేదు. 70 రూపీసే 50 రూపీసే అని చెప్పేసి ఎత్తెత్తి వేసింది. అసలు నాకైతే ఇంక కోపం వచ్చేసింది. వాటర్ బాటిల్స్ అయితే ఇంకా ఒక పక్క కాలేజ్ స్టార్టే అవ్వలేదు, ఇంకా వాటర్ బాటిల్స్ కొనేసుకున్నారు, పౌచెస్ కొనేసుకున్నారు. మళ్ళీ నెక్స్ట్ ఏం వద్దులేమా, స్కూల్కి వెళ్ళేటప్పుడు బ్యాగ్స్ కూడా వద్దన్నారు. సరే అని చెప్పి ఇంకా తీసిచ్చాను, కాంప్రమైజ్ అవ్వాల్సి వచ్చింది. ఇంకా స్పోక్స్ తర్వాత నార్మల్ స్పూన్స్ 79 రూపీస్ అని చెప్పేసి ఇంకా అవి కూడా 2 తీసుకున్నాను, ఇంట్లో లేవని చెప్పేసి. ఇంకా ఈ సాసులు అండి, యాక్చువల్లీ వీటి కోసం అనమాట మా పెద్దమ్మాయి డీమార్ట్కి వెళ్దామా అని చెప్పి సతాయిచ్చింది. సరే ఈ 4 నాకు కావాలని చెప్పింది, ఇంకేం వద్దనింది. అక్కడికి వచ్చిన తర్వాత ఎన్ని ఎత్తేసిందో చూపిస్తాను. ఇదిగోండి ఈ వెనిగర్, తర్వాత సోయా సాసులు, ఇంకా రెడ్ చిల్లీ సాసు ఇవన్నీ అనమాట. ఇంకా తర్వాత కిసాన్ జామ్ కూడా తీసుకున్నారు బ్రెడ్లో వేసుకొని తినడానికి అని చెప్పేసి, అది చిన్నమ్మాయి తీసుకునింది. ఇంకా టొమాటో కెచప్లు బై 1 గెట్ 1 ఫ్రీలో ఉన్నాయి, ఒకటి కొంటే ఒకటి ఫ్రీ అని చెప్పేసి 120 రూపీస్ ఏమో ఇవి 2 కలిపి. ఇంకా అవి తీసుకున్నాము. ఇంక పర్లేదులే, ఇంట్లో ఉంటారు ఏదో ఒకటి చేస్తుంటామని. ఇంకా అలాగే ఇంకా మక్కాని తీసుకున్నాము. ఆ తర్వాత ఇవన్నమాట వెజ్ ఫింగర్స్. ఇవైతే టేస్ట్ చాలా బాగున్నాయి, ఆల్రెడీ మేము చేసి తినేసాము, వీడియో పెడతానులేండి. బాగున్నాయి అన్నమాట టేస్ట్ కూడాను. ఇంకా తర్వాత చీజ్, తర్వాత బటరు ఇవన్నీ కూడా తీసుకున్నాము. ఏదైనా పిల్లలు యూట్యూబ్లో చూసి వంటలు చేసుకోవాలంటే అందుకని చెప్పి తీసుకున్నాను. ఇంకా ఇప్పి నూడిల్స్ తీసుకున్నాము, స్క్రబ్బర్స్ అని, తర్వాత ఫ్రెష్ మిల్క్ మేడ్ ఇవన్నీ కూడా తీసుకున్నాం. వీటిలో ఏం చేస్తారో పిల్లలు తెలియదు కానీ అన్నీ కావాలని ఎత్తేసుకున్నారనమాట. ఇంకా ఫ్రెష్ క్రీము ఇవన్నీ తీసుకున్నారు. మాల్స్ కూడా తీసుకున్నారనమాట. చాక్లెట్స్ చేస్తారంట వీటిలో. మీరు కూడా అడుగుతున్నారు కదా చాక్లెట్స్ చేయండి అని చెప్పేసి. మా పిల్లలు అయితే తొందరలోనే చేస్తారు, మాకైతే టైం సరిపోవట్లేదండి, ఏదో ఒక పని అనమాట. 69 రూపీస్ అని చెప్పేసి వాళ్ళ నాన్న వద్దంటే కూడా మాల్స్ తీసుకునింది అనమాట. ఇంకా నేనైతే నారెంజ్ మిఠాయిలు తీసుకున్నా. ఈ నారెంజ్ మిఠాయిల్స్ చిన్నప్పుడు మంచిగా తినేవాళ్ళము. మీరు ఎంతమంది తిన్నారో గుర్తుందా, కామెంట్స్లో షేర్ చేయండి గుర్తుంటే. ఇంకా అదొక ప్యాకెట్ తీసుకున్నా. ఇంకా దాని తర్వాత స్లిప్పర్స్, ఇవి తీసుకునేటప్పుడు పెద్ద గొడవ అనమాట. మా వారైతే కాసేపు మాట్లాడనే లేదు, అయినా నాకు అలవాటు అయిపోయింది అండి. ఆయనకు నచ్చని పని ఏదైనా చేశామంటే ఇంక అస్సలు మాట్లాడనమాట వారం అయిపోయి. బట్ పిల్లలు మాత్రం ఇంకా నవ్విచ్చేసి ప్లీజ్ డాడీ తీసుకుంటాం డాడీ అన్నారు. అయినా ఆయన డబ్బులు ఏం కాదు కదా, నా డబ్బులు కదా, కాబట్టి ఇంకా గమ్మున ఉండిపోయారు, ఏం మాట్లాడలేదు. బట్ ఎవరి డబ్బులైనా వేస్ట్ చేసేది ఎవరికి నచ్చదు. మా వారు మెయిన్గా వేస్ట్ చేయరనమాట మనీ, ఆయనకి అదే నా దగ్గర నచ్చదు. ఆయన పొదుపు మనిషి, నేను కొంచెం దుబారీగా ఖర్చు పెట్టే టైప్ అనమాట. ఇంకా షూస్ అయితే నేను పెద్దమ్మాయి తీసుకున్నాము, నార్మల్ బెల్ట్ చెప్పులు అయితే చిన్నమ్మాయి తీసుకునింది. నేను డ్రెస్సెస్లోకి వేసుకోవడానికి అని చెప్పి కట్ షూస్ తీసుకున్నా. ఇంకా ఈ హ్యాండ్ బ్యాగ్ అక్క సెలెక్ట్ చేసింది అండ్ నాకు కూడా బాగా నచ్చింది. 1099 రూపీస్ అనమాట. ఇదిగోండి 1099. ఇంక ఇది తీసుకున్నా, నాకు ఇది బాగా నచ్చింది అనమాట. నేను షాపింగ్ చేసిన వాటిలో ఇది అండ్ వాటర్ బాటిల్స్. ఇంక ఇదైతే బాగా నచ్చే తీసుకున్నా. బట్ దీన్ని తీసుకున్నప్పుడు అయితే మా వారు ఇంకా పిచ్చ తిట్లు అనమాట నాకు ఆ డీమార్ట్లోనే. దీని గురించి తిట్టేటప్పుడే మా సబ్స్క్రైబర్స్ వచ్చారనమాట అక్కడ. బట్ తను చూడలేదు అనుకుంటా, తన పేరు భార్గవి. నేను అక్కడ వీడియోలో షూట్ చేసుకుంటాను, వీడియోలో చూపించవచ్చా మిమ్మల్ని అంటే, ఇంకా వాళ్ళ హస్బెండ్ వాళ్ళ పిల్లలు కూడా ఉన్నారు. బట్ వాళ్ళ హస్బెండ్ వద్దన్నారు. వద్దులేండి నార్మల్గా మాట్లాడుకోండి, ఇంటికి రండి వెళ్దాం అనేసి అన్నారు. కానీ ఫొటోస్ వీడియోస్ ఏం వద్దన్నారు, పబ్లిక్లోకి వద్దన్నారు. ఓకేలే వాళ్ళ ఇష్టం కొద్దీనే మనం పోవాలి, మనం బలవంతంగా వీడియో షూట్ చేయకూడదని చెప్పేసి వదిలేసా. ఇవ్వండి మేము డీమార్ట్లో కొనుక్కున్నవి. అండ్ తనైతే చాలాసేపు రిక్వెస్ట్ చేసింది, మిట్టూరే అక్క మాది రండి అక్క అని చెప్పేసి. ఒకవేళ నువ్వు ఈ వీడియో చూస్తుంటే నాకు కామెంట్ చేయరా, నువ్వు
నువ్వేనా కాదా అని చెప్పేసి. అండ్ చాలా హ్యాపీ అనిపించింది. ఎక్కడ వెళ్ళినా కూడా నాకు అట్లీస్ట్ ఒకరిద్దరైనా మన సబ్స్క్రైబర్స్ కనిపిస్తూ అట్లీస్ట్ మాట్లాడుతూ ఉంటారనమాట. కొంతమంది అయితే చూసి వెళ్ళిపోతూ ఉంటారు. అట్లా వెళ్ళిపోవడం కంటే ఇట్లా కనిపించగానే పలానా కదా అని మాట్లాడితే నాకు హ్యాపీగా అనిపిస్తుంది. అండ్ ఎక్కడ వెళ్ళినా కూడా నిజంగా చెప్తున్నా ఒకరిద్దరైనా నాతో మాట్లాడేసి వెళ్తారనమాట మీ సబ్స్క్రైబర్లని. చాలా హ్యాపీ అనిపిస్తుంది. అండ్ రీసెంట్ టైమ్స్లో పలంనేరులో కూడా చాలామందికి ఒక ఐడియా వచ్చేసింది. ఇంతకు ముందు అయితే నేను బయటనే అందరికీ తెలుసు యూట్యూబ్లో, బట్ పలంనేరులో చాలా తక్కువ అనమాట చూసేవాళ్ళు మనం ఉండే దగ్గర. అలాంటిది అంటే చూసేవాళ్ళు ఉన్నా కూడాను బయట పడరనమాట, సీక్రెట్గా చూసేస్తుంటారు వీడియోస్. బట్ మనం ఎవరో తెలియనట్లు బిహేవ్ చేస్తూ ఉంటారు. అలాంటి వాళ్ళు కేటగిరీస్ చాలామంది ఉన్నారు. కాకపోతే రీసెంట్ టైమ్స్లో వెళ్ళామంటే బయట అసలు ఎక్కువ వెళ్ళండిలేండి. బయట ఎప్పుడైనా వర్క్ ఉంటే మా వారితో వెళ్ళేసి వచ్చేస్తాను. కానీ పొరపాటున కనిపించామంటే మాత్రం అక్క రేఖా క్యూటీ 9431 అక్క, మీరక్క బాగున్నారా అక్క, అదక్క ఇదక్క అని మాట్లాడేసి వెళ్తూ ఉంటారనమాట. రీసెంట్ టైమ్స్లో ఒక ఇద్దరు కనిపించారండి, లేడీస్ అనమాట. ఎక్కడో సంతకి వెళ్ళేసి వస్తున్నారు అనుకుంటా. కనిపించి నాతో ఫోటో తీసుకొని వెళ్ళారనమాట. భలే హ్యాపీ అనిపించింది. వాళ్ళ మదర్కి నేను చాలా ఇష్టం అంట, నా వీడియోస్ అన్నా నేనన్నా. అట్లా కనిపించి ఆ అమ్మ నాతో కలిసి ఫోటో తీసుకొని, నువ్వు నా బిడ్డలాగా ఉన్నావు నాయన, ఎంత బాగుంటాయి నీ వీడియోలు, నువ్వు ఇల్లు బాగా పెట్టుకుంటావు, పూజలు బాగా చేస్తావు అని చెప్పేసి నాతో ఒక 10 నిమిషాలు మాట్లాడేసి వెళ్ళారనమాట. నాకు నిజంగా చాలా హ్యాపీ అనిపించింది. చాలరా ఇంతకంటే ఇంకేం కావాలనిపించింది. ఇంత మంచిగా నన్ను మీరు అందరూ సపోర్ట్ చేస్తే నాకు కూడా చాలా హ్యాపీగా ఉంటుంది. అండ్ మెయిన్గా మనం ఉన్న చోట మనకి సపోర్ట్ చేస్తే, అంటే ఇప్పుడు మనం ఫర్ ఎగ్జాంపుల్ నేను పలంనేరులో ఉన్నాను, నాకు ఈ పలంనేరులో సపోర్ట్ ఉంటే మాత్రం నాకు చాలా హ్యాపీ అనిపిస్తుంది. బట్ ఎక్కడైనా కానీ మన చుట్టూ ఉండే వాళ్ళు అందరూ కూడా పర్ఫెక్ట్గా ఉండాలని లేదు. అండ్ మనం కొంతమంది ఎలా ఉంటారంటే, మనం బాగుపడుతున్నాము అంటే వీళ్ళని ఎలా కిందకి లాగేయాలి, వీళ్ళని ఎలా దెబ్బ కొట్టాలి, వీళ్ళని ఎలా ఇది చేయాలనేదే అంటే ఏదో అట్లా ఆలోచించి ఇది చేస్తూ ఉంటారనమాట. బట్ ఓకే, ఎవరు ఎన్ని చేసినా పైన భగవంతుడు ఒకడు ఉంటాడు, చూస్తూ ఉంటాడు. కాబట్టి ఎవరేం చేశారు ఎవరేమనేది దేవుడికి తెలుస్తుందని నేను వదిలేస్తూ ఉంటాను. ఓకే, మనకి ఇక్కడ కాకపోయినా భగవంతుడి దగ్గర గుర్తింపు ఉంటుంది. అండ్ మనల్ని అభిమానించే వాళ్ళు మనం ఎక్కడున్నా చాలామంది అయితే మనకి ఉంటారనేది నేను తెలుసుకున్నాను. సో అట్లయితే నేను ఇంకా పట్టించుకోను అనమాట. ఎవరైతే నన్ను అభిమానిస్తారో, ఎవరైతే నా గురించి మంచిగా మాట్లాడి నాకు కొంచెం సపోర్ట్ చేస్తారో వాళ్ళ గురించి ఆలోచిద్దాం. మనల్ని నెగిటివ్ చేసే వాళ్ళని, మనల్ని చెడుగా మాట్లాడే వాళ్ళ గురించి, మన వెనక మాట్లాడే వాళ్ళ గురించి మనం ఎందుకు పట్టించుకోవాలి చెప్పండి. మన వెనక మాట్లాడుకునే వాళ్ళు ఎప్పుడు మన వెనకే ఉంటారు. అది మనం గుర్తుపెట్టుకొని ముందుకు వెళ్ళిపోతూ ఉండాలి అంతే. అండ్ నేను కట్టుకున్న శారీ ఆల్రెడీ ఇందులో నేను వీడియోస్ కూడా చేశాను. శారీ అయితే చాలా నచ్చింది అందరికీ. అండ్ ఇన్స్టాగ్రామ్లో యూట్యూబ్లో కూడా చాలామంది లింక్ ఇస్తే అసలు చాలా బాగుంది అక్క క్వాలిటీ, మేము ఆర్డర్ పెట్టుకున్నామని చెప్పేసి నాకు ఇన్స్టాగ్రామ్లో కూడా మెసేజెస్ పెట్టారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. నేను ఏది కూడా మీకు మంచి క్వాలిటీతో ఉంటేనే నేను షేర్ చేస్తాను. అండ్ ఇప్పుడు టైం అయితే 2 గంటలు అయిపోయి వచ్చేసింది. ఇప్పటి వరకు పట్టిందనమాట. మాకు ఇంట్లో పనులన్నీ చేశాము. అండ్ ఆ తర్వాత అయితే బాగా టయర్డ్గా ఉంది, కాసేపు పడుకుందామని చెప్పేసి బెడ్ వేయమని చెప్పాను. బెడ్ వేసుకున్నామండి అట్లా పడుకుందామని. వెంటనే ఇంకా మా వారు కాలనమాట, బ్యాంక్ దగ్గరికి వెళ్ళే పని ఉంది రా బయలుదేరి కిందికి అని చెప్పేసి. నిజంగా అట్లా అట్లా పడుకున్న జస్ట్ అంతే, ఇంక వెంటనే లేచేసాను బ్యాంక్ దగ్గరికి వెళ్ళే పని ఉంటే. ఇంకా ఇక్కడైతే నా శారీ బ్లౌజ్ గురించి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉన్నా. చాలా చాలా బాగుంది. బ్లౌజ్ గురించి అడిగారు, లైనింగ్ వచ్చిందా కానీ ఈ బ్లౌజ్కి లైనింగ్ ఏం లేదు, కానీ లైనింగ్ వేస్తే ఎలా ఉంటుందో అలానే ఉందండి. అందుకే నేను మీకు పదే పదే చెప్తున్నా, క్వాలిటీ బాగున్నాయి, పర్చేస్ చేసుకోండి, స్టాక్ అయిపోతాయని చెప్పి. అండ్ ఈ బ్లౌజ్ అండ్ శారీ లింక్ డిస్క్రిప్షన్లో ట్యాగ్ చేస్తాను, ఎవరికైనా కావాలంటే. ఫ్లిప్కార్ట్లో ఉన్నాయి. అండ్ 457 రూపీస్ శారీ, బ్లౌజ్ 280 రూపీస్ 260 రూపీస్ అనమాట. చాలా బాగున్నాయి, ఓకేనా తీసుకోండి. అండ్ బ్యాక్ సైడ్ బ్లౌజ్ డిజైన్ అనేది చూపిస్తున్నారు. షార్ట్ వీడియో చేశానులేండి, చాలామంది నచ్చి ఆర్డర్ పెట్టుకున్నారు. కొత్తగా చూస్తున్న వాళ్ళ కోసం చెప్తున్నా. ఇంకా ఈరోజు ఈ శారీ కట్టుకున్నప్పటి నుంచి నేను వీడియో ఏం షూట్ చేయలేదన్నమాట. చెప్పాను కదా ఇంట్లో 3 డేస్ లేం కదా, వచ్చే రాగానే ఇంకా పనులు పెట్టుకున్నాం ఇంట్లో. అలాగే కొన్ని వీడియోస్ ఉంటే ఎడిటింగ్ చేసుకోవడం, ఇట్లనే సరిపోయిందనమాట. నాకు ఆ శారీ గురించి చూపించడమే సరిపోతుంది, నాకు అంత నచ్చేసింది. అండ్ ఇంకా మా పెద్దమ్మాయి జ్యువెలరీస్ ఏమీ కూడా తీసుకెళ్ళలేదు, మేము జస్ట్ బ్లాక్ బీడ్స్ ఏదో తీసుకెళ్ళున్నాను అనమాట గుడికి వేసుకుందామని. అది ఒక్కదాన్ని పెట్టడానికి వచ్చింది, దాన్ని పెట్టమని చెప్పిన పాపానికి ఈ మొత్తం దించేసింది అనమాట. జ్యువెలరీ డబ్బాలు మొత్తం కింద తీసి పడేసేసి ఇది నేను తీసుకొనున్నాను అనమాట. ఈ ఇయర్ రింగ్స్ ఇలాంటివి సపరేట్గా వేసి పెట్టుకుందాం, వెతికే పని లేకుండా అని చెప్పి. ఆ బాక్స్ ఎప్పటి నుంచో అట్లనే ఖాళీగానే పడిందనమాట. సో అందుకు మా అమ్మాయి స్టార్ట్ చేసింది, నేను చెప్పిస్తున్నాను అనమాట, ఇట్లా వేసి పెట్టు, ఒక దాంట్లో ఒక్కొక్కటి అంటే సరిపోదు, ఒక్కొక్క దాంట్లో ఎన్ని పడితే అన్ని వేసి పెట్టు, వెతికే పని లేకుండా ఈజీగా తీసుకొని వేసుకునేలాగా అని చెప్పేసి ఇంకా చెప్పిస్తూ ఉన్నాను. మా అమ్మాయి అయితే ఇంకా ఇవన్నీ సపరేట్ చేసి సర్ది నీట్గా జ్యువెలరీస్ అన్నీ కూడా పేర్స్ అన్నీ నీట్గా సెట్ చేసి ఇలా సర్దుతూ ఉందన్నమాట. బ్యాంగిల్స్ జ్యువెలరీ ఇంట్రెస్ట్
వచ్చేసిందంటే మాత్రము ఇంకా పట్టలేమన్నమాట. అన్ని పనులు చేసేస్తుంది, మనం వద్దన్న విందు. అదే మనము తనకి ఇంట్రెస్ట్ లేదంటే ఎంత అడుక్కున్నా ఏ పని చేసేదనమాట. అలా ఉంటుంది ఇంట్లో పరిస్థితి. మీ ఇంట్లో పిల్లలు కూడా ఇంతేనా? అలా అయితే కామెంట్స్లో షేర్ చేయండి. అండ్ ఇదండి ఈ రోజు వీడియో. అండ్ బిల్ అయితే 9,000 అయిందని ఆల్రెడీ చెప్పాను. మా వారి దగ్గర భజంత్రులు కూడా బాగా అయ్యాయి. వీడియో వస్తే లైక్ చేయండి. బాయ్.